అందరికీ ప్రైజ్లాడ్ అండి. దేవుడికి స్తోత్రం. కీర్తనలు 120 చదువుకుంది. దానికున్న ఉపమానం తెలుసుకుందాం. నా శ్రమలో నుండి యెహోవా నాకు మొర్రపెట్టితిని. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధం మాటలు వాడవని పెదవుల నుండి మోసకరం నాలుక నుండి ప్రాణము విడిపించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారంటే దేవుడు మనకి శ్రమలోని ఎక్కువ దేవుడిని ఎవరైతే ఎక్కువ ఆస్వాదిస్తారో, దేవుడిని ఎప్పుడు ఎక్కువ ప్రేమిస్తారో, దేవుడితో సావాసం చేస్తారో వాళ్ళే శ్రమ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణ అప్పులు అంటారు. అప్పుల విషయం కాదు. శ్రమ అంటే కష్టకాలం. ఇంట్లో సరిగా ఇంట్లో నడతను బట్టి ఏమీ ఉండవు. కానీ ఒక్కోసారి ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఎక్కువ సేవించేటప్పుడు దేవుడు మనకు దేవుడు కాదు, శ్రమ వస్తది. ఆ శ్రమను కూడా మనం ఆనందంగా స్వీకరిస్తే దేవుడు మనల్ని ఉజ్జీపడతాడు. ఎంతో ఆనందంగా ఉంటదండి. అందుకే అంటున్నాను, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడవడండి. మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవడు. అందుకే నా శ్రమల్లోనైనా యెహోవాకు మొర్రపెట్టెను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెనంటే సమాధానకర్త అయి ఉంటాడు దేవుడు. సమాధానకర్త అయి ఉంటాడు. ఉదాహరణకు ఉన్నారు, విధవరాలు ఏం చేస్తారు? భర్తను కోల్పోయి చాలా బాధలో ఉంటారు. పిల్లలు లేకపోయినా ఉన్నవాళ్ళు చాలా బాధాకరం. ఆ బాధాకరంలో కూడా వాళ్ళు దేవుడిని ఆస్వాదిస్తే, దేవుడి ప్రార్థనలో ఉంటే దేవుడు వాళ్ళ తోడుగా తండ్రియే ఉంటాడు, తల్లియే ఉంటాడు, ఓదారుస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా. అందుకే విరిగిన నలిగిన మనుషులు ఎప్పుడు ఎన్నుకుంటాడు దేవుడు. అందుకే దేవుడిని ఎక్కువ ఆస్వాదించాలి, దేవుడితో గడపాలి. అందుకే దేవుని మాత్రం నామాన్ని ఎప్పుడు మర్చిపోదు. యథార్థ క్రైస్తవులుగా ఉండాలి, యథార్థంగా జీవించాలి. క్రైస్తవుడుకున్న లక్ష్యం ఇది. ఆ లక్ష్యాన్ని ఎప్పుడు వదలపడదు. విల్లు ఎక్కిపెట్టిన బాణంలాగా మనం ఎప్పుడు బాణం చివరన షార్ప్ ఎలా ఉంటుంది, మన మైండ్ కూడా క్రైస్తవుల మైండ్ అలాగే ఉండాలి. షార్ప్గా పని చేయాలి, దేవుడితో సావాసం చేయాలి, ఇరుగు పొరుగు కోసం ప్రార్థన చేయాలి, చక్కపరిచి అందరి కోసం ప్రార్థన చేయాలి, రోగుల కోసం స్వస్థపరిచి ప్రార్థన చేయాలి. భూమి పైన భూమి కింద పరలోకమున్న దేవుడితో కింద భూమిలో సమస్తము మన తాలూకులు ఎవరైతే భూస్థాపితం వాళ్ళ కోసం అనుదిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం ఎప్పుడు కూడా మనం మతిస్థిమతులోనికి అనుదిన ఆహారం దయచేయమని మనం దేవుని వేడుకోవాలి. ఇది దేవుని వాక్యం. అంతే ఆయన యెహోవా అబద్ధము మాట్లాడే పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి ప్రాణమును విడిపించాడు. అదండి, ప్రాణం విడిపిస్తాడు. ఎందుకంటే అబద్ధ మాటలతో మనకు కొన్ని వ్యత్యాసాలు ఉంటాం. ఈ క్రైస్తవుడు అబద్ధం యథార్థం ఉండదు. ఉదాహరణకు ఉన్నదండి, మన పనికి వెళ్తున్నాం, ఈరోజు నేను రాలేను, రేపు రాను, ఎల్లుండి రాను అని చెప్పాలి. అలాగే చెప్పితే మనకి యథార్థ క్రైస్తవుడు. అందుకే మోసకరమైన పెదవుల నాలుక నుండి విడిపిస్తాడు దేవుడు. అంటే మనం యథార్థంగా జీవించాలి. దేవుడి యొక్క సన్నిధిలో మొరపెడుతూ అందరి కోసం సమస్తం ప్రార్థన చేస్తూ దైవజనుల దగ్గర నుంచి విశ్వాసాల వరకు, సంఘ సేవకులకు దగ్గర నుంచి సంఘ కాపర్ల వరకు, సంఘ పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా. అంటే మన మందిరం ఉందని మందిరం ఉన్నా లేకపోయినా పక్కన చర్చిలున్నా ఆ దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి. దైవజనులు ఎందుకంటే కష్టపడతారు ప్రార్థన కోసం. వాళ్ళు సెలవున్నా అనవసరం మనం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడండి. మన దేవుడు ఎప్పుడు మనం ఆస్వాదిస్తాడు. మన నీరు నిప్పు ఆకాశమును సృష్టించిన దేవుడు. అలాంటి దేవుడు మనకు కొండ మీద ఫలాలు ఎలా వచ్చాయండి? దేవుడు సృష్టించింది కదా. కింద భూజాలలోకి వచ్చే దేవుడు సృష్టించింది కదా. దేవుడు సృష్టించిన ఫలాలను మనం ఆస్వాదించి దేవుడితో యథార్థంగా తెల్లవారుజామున 3 గంటలు లేచి ప్రార్థనలో ఉండి మోకరించి ప్రతి ఒక్క నీ విషయాలు కాదు, మన ప్రజలు అందరూ, ఆయన సృష్టించిన అందరి జనాంగం కోసం ప్రార్థన చేసేవాడే యథార్థ క్రైస్తవుడు. నిజ జీవితంలో కూడా అలాగ ఉండాలి. దేవుని ప్రార్థించు మనం ఎప్పుడు దేవుడితో సావాసం చేస్తూ ఉండాలని ఈ కొద్దిపాటి మాటలు దేవుడు జీవించిన కాక చిన్న ప్రభువా పరిశుద్ధాత్మ నిన్ను దీవించి ఈ యొక్క కీర్తన గ్రంథం వాక్యాన్ని 120 దాన్ని దీవించి విశ్వాసాన్ని బలపరిచి ఇన్నివ్వాలి. లైక్ చేసే సమస్తం అందరూ సమృద్ధిగా దీవించి ఆశ్రయించి కుటుంబాన్ని నెమ్మది కలిసి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.